ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభావి వందనములు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. మనం అందరం బాగుండాలి. దేవునిలో ఎదిగి దేవునిలో బలపడి ఆయన మనకు కనపరిచేవారుగా మనం ఎప్పుడు కూడా దేవుని అంత విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం. చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రతి దినం కూడా ప్రతి క్షణం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తున్న రీతిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేశము యొక్క ఉన్నత స్థలము మీద నేను నిన్ను ఎక్కించేదను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఎక్కడికైనా పంపించగలడు, ఎక్కడికైనా ఆయన స్థిరపరచగలడు. దేశం యొక్క ఉన్నత స్థలము మీద నిన్ను ఎక్కించేదను అంటున్నాడు. ప్రతి దేశం మీద దేవుడు మనల్ని ఆయన సాధనంగా మనలో వాడుకుంటాడు. దేశం యొక్క ఉన్నత స్థలములలో మనల్ని ఉంచుతాడు. దేశంలో ఉన్నత స్థలంలో నువ్వు ఏం చేసినా, నువ్వు ఏ పని చేసినా ఆయన నీ తోడుంటాడు. కానీ దేవునికి పరిశుద్ధత కావాలి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ స్థలంలో ఎక్కినా, నువ్వు చేసే నువ్వు చేసే పనిలో అన్నిట్లో కూడా పరిశుద్ధిగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి విషయంలో కూడా పరిశుద్ధిగా ఉండాలి దేవునికి. హల్లెలూయా. ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఉన్నత స్థలం మీద మనల్ని ఎక్కించే దేవుడు. ఉన్నత స్థలం మీద మనల్ని నడిపించే దేవుడు. నువ్వు బాధలు ఉన్నాయని కుంగిపోతున్నాయేమో, నువ్వు సోదరులు ఉన్నాయని కుంగిపోతున్నాయేమో, అప్పులు ఉన్నాయని కుంగిపోతున్నాయేమో, ఎవరేదో అన్నారని కుంగిపోతున్నాయేమో. కుంగిపోవద్దు ప్రేమైన సోదరులారా. దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు, బలపరిచే దేవుడు. మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి కృప ఉన్న స్థలం మీద మన మీద ఉండును గాక. అనుక్షణం కూడా మనల్ని బలపరిచి స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకి కారుబుతుడైన మా పరలోకమందు మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకీరించుకున్న దేవునికి స్తోత్రములయ్యా. నేను రాత్రి కాలం నుంచి ఎంతవరకు నేను మమ్మల్ని ఎంతో రెక్కల చోటన కాచి కాపాడు కృప వెంబడి కృపతో మమ్మల్ని నింపుతున్న దేవా, మీ కృపతో మమ్మల్ని బలపరుస్తున్న దేవునికి వందనాలయ్యా. ప్రతి స్థలంలో కూడా మమ్మల్ని నేను మీ కొన్నులతో, మీ కృపతో మమ్మల్ని బలపరుస్తున్న దేవా. మేమేమి ఉన్నామో నీ కృప వల్ల తండ్రి, మేమేమి ఉన్నామో నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణ తండ్రి. అలాంటి లేకపోతే మేము బ్రతకలం తండ్రి. మీరు పెంచే ప్రేమ, మమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా మేము అందరినీ ప్రేమించేటట్లుగా బలపరచండి. ఈరోజు నేను ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను. ప్రతి దేశాల కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. మేమందరం నేను ఒకరొకరు ప్రేమించుకునేటట్లుగా మనం బలపరచండి. మేమందరం ఒకరొకరు ప్రార్థన చేసుకుని ఒకరి పాపలు ఒకరు ఒప్పుకునేటట్లుగా బలపరచండి. ఈరోజు నేను ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాల కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. ఎక్కడైతే నేను శాంతి లేదు, సమాధానం లేదు, మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఎక్కడో హింసల్లో, మతోమాది హింసలతో బాధపడుతున్న దేశాలు మీరు జ్ఞాపం చేసుకోండి. క్రీస్తు బ్రైట్ ఉన్న జనాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. క్రీస్తున్న లోన్ ఉన్న వారి కొరకు ఎంత ప్రార్థించినా వ్యర్థంగా నేను క్రీస్తు బయట ఉన్న వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళు క్రీస్తు లోనికి వచ్చేటట్లుగా బలపరచండి. ప్రతి దేశంలో నేను ఇంకా మంచి పనులను పెట్టి మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి దేశంలో ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి శాంతి ప్రకారంగా జరిగేటట్లుగా బలపరచండి. ఏ దేశాలు అప్పుల బాధలు ఉన్నాయో, ఏ దేశాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయో, ఏ దేశాలనైనా పంటలు లేకుండా, ఏ దేశాలు బాధల్లో శోధనలో ఉన్నాయో మీకు జ్ఞాపం చేసుకోండి ప్రభు. ఈరోజు ప్రపంచంలో ప్రతి దేశాలు మీరు జ్ఞాపం చేసుకోరు. అధికారులు మీరు జ్ఞాపం చేసుకోరు. ఏ అధికారులు నియమించున్నారో ఆ అధికారులు
నేను ప్రజలకు ఏం కావాలో చేసేటట్లుగా బలపరచండి. ప్రజలకు అనుకూలంగా జరిగేటట్లుగా బలపరచండి నేను నీ బిడ్డలకి. ఎవరు బాధపడకుండా నేను, ఎవరు ఇబ్బందులు పడకుండా, ప్రభుత్వం వల్ల మరి ప్రతి దేశం ప్రభుత్వం వల్ల ప్రజలు బాధపడకుండా నేను వాళ్ళ చుట్టూరు కంచి వేయండి, దీవించి ఆస్వాదించండి. ఏ దేశాల్లో తండ్రి సునామీలు వస్తున్నాయో, ఏ దేశంలో ఇసుక తుఫాను వస్తుందో, ఏ దేశంలోనైనా మరి భూకంపం వస్తుందో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు. చుట్టూరు కంచి వేయండి, ఏ పాదుగడి చెంత చేరకుండా మేము ఎంచో పరలోక రాజ్యం చేరడానికి క్షణము కూడా మేము తప్పన పడేటట్లుగా బలపరచండి. మరి దేశంలో ఉన్న ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఉంటున్న పరిస్థితులను బట్టి నేను వాళ్ళు శోధనలో ఉన్నారేమో, అప్పుల బాధలో ఉండి ఇబ్బందులు పడుతున్నారేమో, ఇంకానైనా పనులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, వ్యాపారంలో నష్టపోతూ, మరి ఏ పంట పండిస్తున్నారో ఆ పంటలో నష్టపోతూ ఉన్నారేమో తండ్రి. వారి చుట్టూరు కంచి వేయండి, కుటుంబాలు సంతోషంగా ఉండేటట్లు బలపరచండి. పరలోక రాజ్యం చేరేంత వరకు వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా బలపరచండి. కుటుంబంలో జరుగుతున్న ప్రతి సమస్య కోసం మేము ప్రార్థన చేస్తాం తండ్రి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా మాకు తెలియదు నేను, సమస్తం మెరుగున దేవుడు తండ్రి. ఏ కుటుంబాల్లో తండ్రి బాధలు ఉన్నాయో, ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో తండ్రి అనారోగ్యంతో బాధపడతాం పెట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలు చేతుల నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగీ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో నేను బాధపడుతున్నాను పెట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నైనా ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో హాస్పిటల్లోనే ఉంటున్నారు తండ్రి. పరిశుద్ధాత్మతో మీరు దర్శించి శాసించారు. కాలు వరకు కూడా అమ్ములు మరి రక్తంతో సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి, దీవించి ఆస్వాదించండి. నేను వాళ్ళ పనుల్లో అభివృద్ధిపరచండి. ఎవరైతే రాకపోకలు ఉన్నారో వారి ప్రయాణంలో బలపరచండి. వాళ్ళు దేనికోసం ఇలా సఫలపరచండి తండ్రి. గొప్ప కార్యాలు మీరు వాళ్ళకు పట్ల జరిపించండి నేను. ఇంకా తండ్రి కుటుంబంలోనైనా మరి గర్భఫలం లేకుండా ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు, పెళ్ళయ్యని సంవత్సరాలు లేని ఇబ్బందులు పడుతున్నారు. ఏహో అనుగ్రహించి బహుమానాలు పొందుకునేటట్లుగా బలపరచండి. ఇంకానైనా నిండి గర్భిణితో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సులువైన కాన్పు వచ్చేటట్లు బలపరచండి, దీవించి ఆస్వాదించండి ప్రభు. ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన కెట్టిన నెలకి దయచేయండి తండ్రి. ఇంకా మారుమనిషి పొంది మీ అందు ఉండేటట్లుగా బలపరచండి, మీలో ఉండేటట్లుగా బలపరచండి. పరిశుద్ధాత్మతో దర్శించండి ప్రభు. ఈరోజు విదేశాలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. విదేశాలతో ఏ దేశాల్లో పనిచేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వేజాల్లో నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే వేజాలతో తన డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను. వాళ్ళు నేను ఇచ్చేటట్లుగా బలపరచండి, వాళ్ళ మనసు ప్రేమ కలిగినటట్లుగా బలపరచండి, దీవించండి, ఆస్వాదించండి. మరి ఏ దేశంలోనైనా ఉద్యోగులతో బాధపడుతున్నారు, నేను ఏ దేశంలో అక్కమ్మ లేకుండా బాధపడుతున్నారో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ దేశంలోనే అధికారులు హింసిస్తున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చేసే పనులు ప్రతి విషయంలో కూడా బలపరచండి, దీవించి ఆస్వాదించండి. సంఘాలను జ్ఞాపకం చేసుకొని, సంఘ కాపులను జ్ఞాపకం చేసుకొని, నేను సంఘంలో జరుగుతున్న ఇబ్బందులు సోదరుల కొరకు మీరు జ్ఞాపకం చేసుకుంటాను, దీవించండి. నేను సేవకులందరినీ బలపరచండి. ప్రతిరోజు కూడా ఆత్మను రక్షించుకోవడానికి వాళ్ళు భారం కలిగి ఉండేటట్లుగా బలపరచండి. ప్రతి సేవకుల్ని నేను దీవించి ఆస్వాదించండి ప్రభు. పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా ఎన్నో ఆత్మలకు కూడా తీసుకెళ్ళడానికి బలపరచండి. ఇంకా నేను మేము ఎవరి కోసం అంతా మర్చిపోతున్నాము, ఎందుకంటే మేము మానసులు తండ్రి స్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఎంచోపు మా కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాము. ఎంచోపు మా కొంట్లో దూలం పెట్టుకుని ఎదురుకుంటూ నలిచి వెతుకుతున్నామేమో తండ్రి. మా జ్ఞానాన్ని, మా బుద్ధిని మార్చండి తండ్రి. ఎంచోపు నేను పరిశుద్ధులుగా ఉండేటట్లు బలపరచండి. మేమందరం పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా మమ్మల్ని బలపరచండి. ప్రతి దేశం చుట్టూరు కంచి వేయండి. ఇంకా నేను క్రీస్తు బయట ఉన్న వాళ్ళు ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. క్రీస్తు లోనికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఏ దేశంలో కూడా నేను క్రీస్తు బయట ఉండకుండా నేను రెండు కులాలుగా ఉన్నాయని తండ్రి. క్రీస్తు లోన్ ఉన్నవాళ్ళు, క్రీస్తు బయట ఉన్నవాళ్ళు తండ్రి. ఈ 2 కొనాలు తప్ప ఇంకేమీ లేవు నేను. వీళ్ళందరూ అనుకుంటారు ఎన్నో కొనాలు ఉన్నాయని, అన్నీ వ్యర్థమని వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి. ప్రతి ఒక్కరు కూడా గొప్ప సాక్షిగా నిలబెట్టుకుని, ప్రతి ఒక్కరు కూడా ప్రతి జీవితంలో గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని ప్రతి బిడ్డని నేను మత సాక్షిగా మార్చేటట్లు బలపరచండి. స్వార్థానికి కాడిని మేము మోసేటట్లుగా బలపరచండి. మేమందరం కూడా నేను ఏ శోధనలు గేదెలు లేకుండా బలపరచండి. ఈరోజు ఎంతమంది అయితే ఉపవాసంతో మిమ్మల్ని కనిపెట్టుకుంటూ ఉంటున్నారు, నేను ఉపవాసంతో నేను ప్రార్థనలో ఉన్నారు తండ్రి.